విశాఖలో ఈసారి ఎన్నడూ లేని విధంగా వినూత్నమైనటువంటి వినాయక విగ్రహాలు కొనుగోలు చేస్తున్నాయి. నవరాత్రులు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి లక్కీ గణపతి ఇదంతా కూడా మనం చూస్తున్నాం. మన కళ్ళ ఎదురున్నటువంటి ఈ లంబోదరుడు ప్రస్తుతానికి అయితే భక్తులకు సర్వదర్శనం ఇస్తున్నాడు. ఇదంతా కూడా వెండితో తయారు చేసినటువంటి విగ్రహంగా ప్రస్తుతం నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం 21 రోజుల పాటు కూడా విశేషమైనటువంటి పూజలు అందుకుని తర్వాత భక్తులు అందరి సమక్షంలోనే నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఒకవైపు ఈ గణపతిని చూసేందుకు కూడా మరోవైపు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులంతా కూడా, ఎందుకంటే మనం ప్రతి పూజలో చూస్తుంటాము ఎక్కువగా దేవునికి పూజ చేసేటప్పుడు ఈ సిల్వర్తోనో బంగారంతోనో పూజిస్తుంటున్నాం. కానీ ఈసారి గణపతిని ప్రస్తుతం అయితే సిల్వర్ మొత్తం అంతా కూడా 2000 కేజీల వెండితో ఈ విధంగా గణపతి దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిర్వాహకులు భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ముందుగా వనితా టీవీ నుండి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది ఈ వినాయకుడు తయారు చేయడం, దీని వెనక ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఎందుకంటే గతంలో చూసాం మట్టి వినాయకులు, ఇంకా డిఫరెంట్ వినాయకులు కూడా కనిపిస్తున్నాయి. పూర్తిగా వెండితో తయారు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందండి. అసలు ఇది ఈ యూత్ ఐకాన్ రాజు గారికి వచ్చిన థాట్ ఇది. వారు ఎప్పుడు ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు, ఏదో ఒక క్రియేటివిటీగా ఉండాలి అన్న కాన్సెప్ట్ తో లాస్ట్ ఇయర్ చాక్లెట్ వినాయకుడు చిన్నపిల్లలందరినీ ఉద్దేశించి వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా గణపతిని చాక్లెట్ తో తయారు చేసి అందరికీ దర్శనం ఇచ్చేలా తయారు చేశారు. మరియు ఈ సంవత్సరం ఇంకా చిన్నపిల్లలనే కాదు అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి, మానవుడు అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బంగారం వెండి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో అందరినీ అట్రాక్ట్ చేయాలి అన్న కొత్త కాన్సెప్ట్తో ఈసారి ఎక్కువగా మెయిన్ లేడీస్కి ఎంతో ఇష్టమైన బంగారం, సో ఈ వెండితో కనుక ఈ లక్కీ గణపతిని తయారు చేయడం జరిగిందనమాట. మీరు చెప్పండి మేడం, అంటే మహిళలు ఎక్కువ రావడానికి ఇష్టపడుతున్నారు ఈ వినాయకుడిని చూడడానికి. వాళ్ళ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎలా ఉంది మొత్తం విగ్రహం అంటే సాక్షాత్ స్వామి వచ్చి కూర్చుంటున్నట్టు అనిపిస్తుంది. 2 కళ్ళు సరిపోవట్లేదు. చూడడానికి వచ్చిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వెండితో అనేసరికి మనకి చాలా ఇష్టం కదా, వెండి బంగారం ఆడవాళ్ళకి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంకా ఇష్టం, ఎక్కువ ఆడవాళ్ళు పోటీగా వస్తున్నారు అనమాట. చాలా నచ్చింది ప్రజలందరికీ. వెండితో చూడడం ఒక వినూత్న ప్రయోగం అని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఫ్రీ దర్శనాలు ఇస్తున్నాం అనమాట అందరికీ. పూజలు అవి చేయించుకోవచ్చు, భక్తులందరూ రావచ్చు, పూజలు ఉంటాయి. అందరికీ ఫ్రీ దర్శనం కాబట్టి అందరూ రావచ్చు, అందరూ హ్యాపీగా చూసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడైతే రాజుగారి కాన్సెప్ట్ వినూత్నంగానే ఉందని చెప్పొచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. 2 కళ్ళు సరిపట్లేదు, సాక్షాత్ భగవంతుడే వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట మాకే. ఒకసారి అటువైపు చూడగానే ఏదో ఎక్కడున్నామో అనిపిస్తుంది అనమాట. సెట్ కూడా మొత్తం అంతా ఒక దేవాలయం సెట్ లో మాదిరిగా ఉంది. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక దేవాలయంలో, నిజమైన దేవాలయంలో ఎంటర్ అయినట్టుంది. ఇదంతా తిరుపతి దేవస్థానం సెట్ రూపంలో వచ్చేటట్టు సెట్ వేయించారనమాట. అంటే టెంపుల్ లుక్ అనమాట. టెంపుల్ భగవంతుడి దగ్గరికి లోపలికి ఎంట్రీ అవగానే ఒక మంచి ఫీల్, వైబ్రేషన్ వస్తుంది అనమాట. భగవంతుడి దగ్గరికే వచ్చామని టెంపుల్ సెట్ తో అందరినీ అల్లరిస్తున్నారు అనమాట. మేకింగ్ ప్రాసెస్ ఎలా జరిగిందండి? ఇన్ని రోజుల నుంచి కూడా ఈ సెట్ అంతా కూడా వేయడం జరిగింది. ఏమేమి ఉపయోగించారు? దీని వెనుక ఉన్న కష్టం, ఇది 4 నెలల క్రితం స్టార్ట్ అయింది. ఇది ఆల్మోస్ట్ ఒక 20 మంది చాలా కష్టపడ్డారు. ఇది హైదరాబాద్ అవతల తయారు చేయబడడం జరిగింది అనమాట. దీనికి చాలా చాలా కష్టపడ్డారు. ఇది ఆల్మోస్ట్ 21 డేస్ ఉండబోతుందండి. 21 డేస్ వినాయకుడిని మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. మరోవైపు మహిళా భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా విశేష స్పందన కూడా లభిస్తుంది ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి గణపతి. ఎలా ఉందనండి వెండి తయారు చేసినటువంటి? చాలా మళ్ళీ చూడాలనిపిస్తుంది. చాలా అంటే ఇప్పటి వరకు మనం మట్టి గణపతులు అన్ని చూసాం, చీరలు గణపతి కూడా చూసాం. చాలా బాగుంది. 2000 కేజీలతో చాలా బాగుంది. మళ్ళీ చూడాలనిపిస్తుంది. లక్కీ వినాయకుడు. అనుకోలేదు అసలు ఇలాంటిది కాన్సెప్ట్ కూడా పెడతారని. చాలా బాగుంది. హ్యాండ్స్ ఆఫ్ అందరికి, యూత్ అందరికి చాలా థ్యాంక్స్. మంచి వినాయకుని పెట్టారు, చాలా బాగుంది. ఇంకా మళ్ళీ రావాలనిపిస్తుంది వినాయకుని చూసి. మేము సుజాత నగర్ నుంచి వచ్చాం, చాలా దూరం నుంచి, కానీ ఇది చూడడానికనే వచ్చాం. చాలా బాగుంది. మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు. మరోవైపు భక్తులు కూడా మనం చూస్తున్నాం వినాయకుడిని చూసేందుకు కూడా చాలా దూరం, సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రస్తుతం మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఎలా ఉందండి కొత్త కాన్సెప్ట్ వెండితో విగ్రహం? మన ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం 2000 కేజెస్
పెట్టడం అనేది ఇట్స్ రియల్లీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ విశాఖపట్నం సిటిజన్స్. ఇట్స్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. ఇట్స్ రియల్లీ వెరీ క్యూట్. ఏం ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయాలి. చాలా ఇది మెమొరబుల్ గా ఉంది కూడా. చాలా బాగుంది. రియల్ గా టెంపుల్ ఎస్థెటిక్ ఫీలింగ్ వస్తుంది నాకు చెప్పాలంటే. లోపలికి రాగానే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మేము యాక్చువల్లీ గాయత్రి కాలేజ్ స్టూడెంట్స్, రిషికొండ కాలేజ్ అయిపోగానే వచ్చాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మంది భక్తులు ఉన్నారు. చాలా బాగుంది వినాయకుడు. అంటే మేము ఇప్పుడు వస్త్ర గణపతి అవి అన్ని చూసి వచ్చాము. అది ఇది చూసి చాలా అసలు అంటే ఆనందంగా ఉంది. చూసాం వెండిది అని చాలా యాంగ్జైటీ. అంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు బాగుంది అని. దానివల్ల మేము ఇక్కడికి వచ్చాం స్టీల్ ప్లాంట్ నుంచి. చాలా బాగుంది. సెట్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అంటే అయోధ్య రామ అవన్నీ పెట్టారు కదా, అలాగా ఉన్నట్టు ఇది కూడా లోపలికి వస్తే అలాగ అనిపించింది అన్నమాట. బాగుంది. అసలు వినూత్నమైనటువంటి విగ్రహాలకు పెట్టింది పేరు విశాఖ. అయితే మరి కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందమ్మా మొత్తం విగ్రహం అంతా ఏర్పాటు చేయడం? అసలు ఇప్పుడు పంపించరు అన్నారు కూడాను. ఇప్పుడు ఈ రోజుకి అప్పుడే అవ్వదు, ఇంకా 2 గంటలు పోతే అవుతుంది అన్నారు. ఏదో భగవంతుడు ప్రార్థనట్టు చాలా బాగుంది. మీ అందరికీ థ్యాంక్స్ అసలు ఇలాగ అవకాశం కూడా ఇచ్చినందుకు. భక్తులంతా కూడా చాలా చూసి మొత్తం అంతా కూడా ఎమోషనల్ కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, సాక్షాత్తు ఒక వెండి రూపంలో ఉన్నటువంటి భారీ లంబోదరుడు అయితే మనకి దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించి పురోహితులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా పూజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి, ఎటువంటి విగ్రహం, దీని యొక్క విశిష్టత ఏంటి, ఎటువంటి పూజలు జరుపుతున్నారు? మహాగణాధిపతయే నమః. యూత్ ఐకాన్ రాజుగారు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వింత విధానాన్ని చేస్తూ ఉంటారు. అందులో భాగంగా విశేషం ఏమిటంటే గనక పంచలోహాల్లో ఒక లోహమైన వెండి గణపతిని మనం 2000 కేజీలతో లక్కీ గణపతిగా మనం నామకరణం చేసి ప్రతిష్ఠ చేసుకున్నామండి. సాధారణంగా ధర్మశాస్త్రం చెప్పిన విధానంగా ఏ వ్రతం చేసుకున్నా, ఏ తపస్సు చేసుకున్నా ప్రతిమ అనేది లేకుండా ఏదీ జరగదు. అలాంటి యొక్క సాక్షాత్ మహాగణపతి 2000 కేజీలతో వెండి ప్రతిమను మనం ఎప్పుడైతే ప్రతిష్ఠ చేసుకున్నామో చాలా రాజ్యయోగం కలుగుతుందన్నమాట. మనకి అదృష్టకారకంగా జ్యోతిష శాస్త్రంలో కూడా చంద్రుడికి గణపతికి కూడా చాలా సంబంధాలు ఉంటాయి. చంద్రుని సాధారణంగా మనం లోహంతో చూస్తే గనక వెండి లోహంతో చూస్తాం. అటువంటిది గణపతిని మనం పూజించకుండా చంద్రుని దర్శనం చేసుకుంటే నీలాపరందులు వస్తాయని చెప్పి అంటూ ఉంటారు. కానీ అదే లోహంతో గణపతిని మనం ఎవరైతే దర్శనం చేసుకుంటారో అటు ఎటువంటి నీలాపలంద్రం లేకుండా మహారాజ్య యోగం కలుగుతుందటండి. అలాగే అదృష్టకారకంగా లక్కీ గణపతిని నామకరణం చేశారు. ఎవరైతే ఈ యొక్క గణపతిని దర్శనం చేసుకుంటారో శీఘ్రంగా వాళ్ళకి ఏ కామ్యం కాస్తే ఆ కామ్యం వాళ్ళకి విశేషంగా కూడా కలుగుతుందని చెప్పి ఆ రకంగా ఆ యొక్క గణపతిని ప్రతిష్ఠ చేశామట. ఈ 21 రోజుల పాటు కూడా ఎటువంటి విశేష పూజలు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు మట్టి గణపతులు, డిఫరెంట్ గణపతులు చూస్తుంటాం. మరి సాక్షాత్తుగా ఈ విధంగా వెండితో చేసినటువంటి గణపతికి ఎటువంటి పూజలు చేస్తారు? ఈ లోహముతో ఏ అయినప్పటికీ కూడా ధ్యాన ఆవాహనాలు చేసుకుని నిత్యంగా కూడా స్వామివారికి నివేదన అది చేసుకుని హోమాది కార్యక్రమాలు కూడా విశేషంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటామండి. సాధారణంగా కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనం ఆ ప్రతిమని మనం ప్రతి సంవత్సరం కూడా పూజ చేసుకునే యోగములు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి త్రికాలంలో స్వామివారికి విశేషంగా నైవేద్యములు, షోడశోపచారాలు, యజ్ఞములు, హోమములు కూడా 21 రోజు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ప్రస్తుతం అయితే సాక్షాత్గా ఒక దేవాలయంలోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉందో అటువంటి సెట్ను నిర్మించి, భారీ సెట్ను నిర్మించి ఈ విధంగా యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో ఒక భారీ సిల్వర్తో చేసినటువంటి వినాయకుడు అయితే మాత్రం భక్తులకి సర్వదర్శనం కల్పిస్తుంది. మనం చూస్తున్నాం మరోవైపు బీచ్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సెట్ మందిరంలోకి ప్రస్తుతానికి అయితే భక్తులంతా కూడా తండోపతండాలుగా వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇదే ఇండియాలో ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా సిల్వర్తో చేసినటువంటి వినాయకుని చూసేందుకు కేవలం విశాఖ నుంచే కాకుండా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా యావత్తు మొత్తం అంతా కూడా ఇటు బీచ్కి వచ్చే వాళ్ళు, పర్యాటకులు అంతా కూడా తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈసారి మాత్రం విశాఖలో అయితే వినూత్న వినాయకులు అయితే సందడిగా మొత్తం వాతావరణం అంతా కనిపిస్తుంది. వినాయక చవితి నవరాత్రులు అయితే మాత్రం ఈసారి మాత్రం అంగరంగ వైభవంగా చేస్తామని చెప్పేసి నిర్వాహకులు చూస్తున్నారు. అదేవిధంగా భక్తులు కూడా వినాయకులను డిఫరెంట్ వినాయకుల్ని అందరినీ చూసేందుకు కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈసారి విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిల్వర్తో మొత్తం 2 టన్నులు అంటే 2000 కేజీల సుమారు వెండితో తయారు చేసినటువంటి విగ్రహం అయితే భక్తులందరూ కూడా విశేషంగా ఆకట్టుకున్నారు. రవితో చిరంజీవి, 1 టీవీ విశాఖ నుంచి.